హలో! ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. పరీక్షల సమయం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది టెన్షన్. అదేనండి, ఒత్తిడి. అవునా? కాని ఆ ఒత్తిడిని ఒక పెద్ద అడ్డంకిలా కాకుండా జీవితాంతం ఉపయోగపడే అద్భుతమైన మానసిక బలంగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం మార్కుల కోసం చదవడం కన్నా ఆ చదివే క్రమంలో మనసును ఎలా నిలకడగా ఉంచుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూద్దామా మరి? ఇక్కడ ఈ మాట వినండి. విద్యను ఒక ఆటలా భావించాలి. ఎంత అద్భుతమైన ఆలోచన కదూ! వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా సరైన ప్రిపరేషన్ అనేది పరీక్షల ఆందోళనకు అసలైన వ్యాక్సిన్లాగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం బాగా ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉన్నప్పుడు భయం దానంతట అదే మాయమైపోతుంది. ఒక ఆటను ఎంతలా ఎంజాయ్ చేస్తామో నేర్చుకోడాన్ని కూడా అంతే పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే 1. పరీక్షల ఒత్తిడిని సరికొత్తగా చూడటం. 2. ఏకాగ్రత, చదివే విధానాలు. 3. క్రమశిక్షణ, శ్రమ. 4. అపజయం నుండి వికాసం. 5. అంతర సమతుల్యత. ఇక చివరగా 6. మార్కులకు మించిన జీవితం. మనం వెంటనే ఆచరించగల చిన్న చదువు అలవాట్లతో మొదలుపెట్టి అత్యుత్తమ మానసిక బలాన్ని ఎలా పొందాలో దశలవారీగా చూద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. 1. పరీక్షల ఒత్తిడిని సరికొత్తగా చూడటం. పరీక్షల ముందు ఎవరికైనా కొంచెం టెన్షన్, ఆందోళన ఉండటమనేది చాలా సహజం. మనమంతా మనుషులమే గదా. కాని ఆ ఒత్తిడి ఎప్పటికీ మనల్ని పూర్తిగా డామినేట్ చేసేంతలా పెరగకూడదు. ఇక్కడ మీకో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. స్ట్రెస్డ్ అంటే మంచి ఒత్తిడి అని అర్థం. ఏంటి, మంచి ఒత్తిడి కూడా ఉంటుందా అనిపిస్తోందా? శాస్త్రీయంగా అవుననే చెప్పాలి. నేర్చుకునేటప్పుడు కొంత స్థాయిలో ఒత్తిడి ఉండటం వాస్తవానికి చాలా అవసరం. ఒక కష్టమైన సవాల్ను ఎదుర్కొంటున్నప్పుడు మనకు కలిగే ఈ ఒత్తిడి అచ్చం ఒక కాంపిటేటివ్ గేమ్ ఆడుతున్నప్పుడు కలిగే థ్రిల్లాంటిదే. అంటే ఒత్తిడిని భయంగా కాకుండా ఒక పాజిటివ్ ఎక్సైట్మెంట్గా ఫీలవ్వాలన్నమాట. ఇక ఇక్కడ చూడండి, కేవలం బట్టి పట్టటం వర్సెస్ సృజనాత్మకత. అసలైన విద్యా విధానాలు కేవలం మన జ్ఞాపకశక్తినే కాదు, మనలోని క్రియేటివిటీని కూడా బయటకు తీయాలి. కేవలం పుస్తకాల్లో ఉన్న అక్షరాలను బట్టి పట్టడం కన్నా ఆ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుని మనదైన శైలిలో సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే ఆ నేర్చుకోవడం అనేది జీవితకాలపు ఆనందంగా మారుతుంది. ఇప్పుడు రెండో విభాగం 2. ఏకాగ్రత మరియు చదివే విధానాలు. మనం చదివే ఆ కాస్త సమయాన్ని స్వచ్ఛమైన ఏకాగ్రతతో ఎలా గడపాలో ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. చదువును సమర్థవంతంగా సాగించడానికి ఒక అద్భుతమైన పద్ధతుంది. ముందుగా మనం చదవబోయే విషయాన్ని ఒకసారి పైపైన పరిశీలించాలి. ఆ తర్వాత 100% శ్రద్ధతో చదవడం మొదలుపెట్టాలి. ఎక్కడైనా కష్టమనిపిస్తే ఆగి ప్రశ్నలడగాలి. టీచర్స్ లేదా వేరే పుస్తకాల్లాంటి విభిన్న వనరులు వాడాలి. ఇక చివరగా దాన్ని మళ్లీ రివైజ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, సగం శ్రద్ధ అనేది అసలు ఎందుకూ పనికిరాదు. నిజమైన ఆసక్తి లేకపోతే మనస్సు ఒక దగ్గర అస్సలు నిలవదు. ఆసక్తి మాత్రమే ఏకాగ్రతకు అస్సలైన ఇంధనం. మనం చదివే విషయంపై సహజమైన కుతూహలాన్ని పెంపొందించుకోకపోతే దానిపై పూర్తి శ్రద్ధ పెట్టడం దాదాపు అసాధ్యం. కాబట్టి నేర్చుకునే ప్రతి అంశంలోనూ ఒక ఎందుకు అనే కుతూహలాన్ని వెతుక్కోవడమే ఏకాగ్రతకు మూలం. ఇక మూడో విభాగం 3. క్రమశిక్షణ మరియు పోరాటాన్ని అంగీకరించటం. మనం ఒక అర్థవంతమైన, ఆనందమయమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఖచ్చితంగా కొంత శ్రమ, క్రమశిక్షణ పునాదిగా ఉండాల్సిందే. మనం అర్జెంటుగా బయటకు రావాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే పక్కవాళ్లతో అనవసరమైన పోలికలు పెట్టుకోవటం. ఇతరులతో పోటీపడ్డం కన్నా నిన్నటి మనకన్నా ఈరోజు మనం బెటర్గా ఉన్నామా లేదా అని మన అత్యుత్తమ స్థాయితో మనమే పోటీపడటం చాలా ముఖ్యం. సవాళ్లనెదుర్కొనే మన సొంత సామర్థ్యాన్ని రోజురోజుకు పెంచుకోవటంపైనే మన దృష్టి ఉండాలి. ఎదుగుదల కావాలనుకునేవాళ్లు కొంత ఒత్తిడిని భరించాల్సిందే. ఆ మాటకొస్తే పీడనం లేకుండా బొగ్గు వజ్రంగా ఎలా మారలేదో, సరైన శ్రమ, తగినంత ఒత్తిడి లేకుండా ఎవ్వరూ అత్యున్నత స్థాయికి ఎదగలేరు. కష్టాలొచ్చాయి కదాని పారిపోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. వాటిని ఫేస్ చేయాలి. 4వ విభాగం 4. అపజయాన్ని వికాసంగా మార్చుకోవటం. అన్నీ మనం అనుకున్నట్లు జరగనప్పుడు, ఫెయిలైనప్పుడు ఆ కఠిన క్షణాలను పాజిటివ్గా ఎలా మలుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కోట్ ఎంత బాగుందో చూడండి. విజయం కంటే అపజయం ఎక్కువ నేర్పుతుంది. నిజమే కదా?
వెనుకడుగు వేయడమనేది నిజానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవడానికి దొరికే ఒక అద్భుతమైన అవకాశం. అపజయమనేది ఒక ముగింపు కాదు, అది ఒక సరికొత్త ప్రారంభం మాత్రమే. ఫెయిల్ అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నామన్నదే ఇక్కడ అసలైన మ్యాటర్. అయ్యో ఇలా జరిగిందే అని పశ్చాత్తాపపడుతూ కూర్చోకుండా మన అప్రోచ్ని మార్చుకోవాలి. అపజయం వల్ల కుంగిపోకుండా తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మన బలాలు ఏంటో అంచనా వేసుకుని క్రమక్రమంగా మెరుగుపడుగమే అసలైన గ్రోత్. 5వ విభాగం 5.5 అంతర సమతుల్యత మరియు ధ్యానం. లాంగ్ రన్లో మనస్సును ఒకే దారిలో ఉంచుకోవడానికి, ఏకాగ్రతను నిలుపుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. దీనికి కొన్ని సింపుల్ రోజువారీ అలవాట్లు చాలు. ప్రతి ఉదయం, రాత్రి కొద్దిసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంలో గడపడం, చెదిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్న ఆలోచనలను తిరిగి ప్రెజెంట్ మూమెంట్కి తీసుకురావడం. ఇలా చేయడం ద్వారా మన అంతర్గత ప్రశాంతతను మనం కాపాడుకోవచ్చు. జీవితాన్ని మాస్టర్ చేయడమంటే పదే పదే పక్కదారి పడుతున్న మనసును ఒకే ఏకాగ్రత వైపు మళ్లించడమే. అలాగే బాడీకి తగినంత రెస్ట్ ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యం. ఇక ఆఖరిది 6వ విభాగం 6 మార్కులకు మించిన జీవితం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి స్కూల్, పరీక్షలు అనే చిన్న గీతను దాటి విశాలమైన జీవితం అనే అతి పెద్ద పిక్చర్ వైపు చూద్దాం. ఒకసారి ఆలోచించండి, మనం రాసే ఈ స్కూల్ పరీక్షలనేవి ఈ సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో కేవలం చిన్న చిన్న మైలురాళ్లు మాత్రమే. జీవితం నిరంతరం సరికొత్త సవాళ్లను మన ముందు ఉంచుతూనే ఉంటుంది. మనిషి జీవిత నాణ్యతను నిర్ణయించేది వారి మానసిక ఎదుగుదలే కాని పరీక్షల్లో వచ్చే మార్కులు ఎంతమాత్రం కావు. ఇక్కడ మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. బాహ్య ప్రపంచం ఇచ్చే మార్కులు, ప్రశంసల కోసం మాత్రమే కాకుండా అసలు ఈ జీవిత ప్రయాణాన్నే మనం సరిగ్గా విజయవంతంగా హ్యాండిల్ చేస్తున్నామా? ఇదే మన నిజమైన పట్టు సాధించడానికి అసలైన కొలమానం. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, బాహ్య ఫలితాల కన్నా మన అంతర్గత మానసిక బలం చాలా అంటే చాలా ముఖ్యం. మైండ్ఫుల్నెస్, కష్టపడే తత్వం, సరైన బ్యాలెన్స్తో జీవించడమే అసలైన విజయం. మరి రేపు ఎదురయ్యే సవాళ్లను కేవలం ఒక టెన్షన్లా కాకుండా మిమ్మల్ని మీరు మరింత దృఢంగా మార్చుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశంగా ఎలా మలుచుకుంటారు? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.